పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపుమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వారలను ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని యేసు పలికి వారి మీద చేతులు ఉంచి ప్రార్థించి అచ్చట నుండి వెడలిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం నీ చేతులు ఎలాంటివి, నీ చేతులు ఎలాంటివి అన్న అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో మనం అనేకమైనవి దేవుని నుండి ఉచితంగా పొందుకుంటూ ఉన్నాం, అనేకమైన వాటిని బహుమానంగా పొందుకుంటున్నాం. అలాంటి బహుమానాల్లో అతి ముఖ్యమైన బహుమానం ఏంటంటే శరీరము. ఎందుకంటే సన్మనస్కులకు లేని శరీరాన్ని దేవుడు తన రూపంలో ఉన్న మనుష్యులకు ఇస్తున్నాడు. ఆ శరీరంలో అనేక భాగాలు ఉంటాయి. అలాంటి భాగాల్లో అతి ముఖ్యమైన భాగం గురించి ఈరోజు ధ్యానించుదాం. అవే చేతులు. నీ చేతులు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే మన చేతులు ఏం చేయాలంటే ప్రార్థనను చేయాలి. కానీ చాలా చేతులు ఏం చేస్తున్నాయంటే ప్రార్థనను ఆటంకపరుస్తున్నాయి. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. మొదటిది, నీవి ప్రార్థించే చేతులా లేక ప్రార్థనను ఆటంకపరిచే చేతులా? ఈరోజు చదివిన సువార్త భాగంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు చేతులు ప్రార్థించే చేతులు. పిల్లలను పిలిచి చిన్న బిడ్డలను నా దగ్గరకు రండి అని చెప్పి వారిపై చేతులు ఉంచి వారిని ప్రార్థించిన చేతులు. కానీ శిష్యుల చేతులు ప్రార్థనను ఆటంకపరిచిన చేతులు. యేసుప్రభు వద్దకు రానియకుండా ఆ చిన్నారి బిడ్డలను ఆపిన చేతులు, వారి తల్లిదండ్రులను ఆపిన చేతులు. మరి నీ చేతులు ఎలా ఉన్నాయి? శిష్యులను పోలి ఉన్నాయా? యేసుప్రభుని పోలి ఉన్నాయా? చాలా కుటుంబాల్లో ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే, కొద్దిమంది ప్రార్థించేవారు ఉంటే అనేక మంది ప్రార్థనను ఆటంకపరిచే చేతులు ఉన్నాయి. తల్లి ప్రార్థన చేస్తుంది, మోకరించి చేతులు జోడించి చేతులను ఎత్తి ప్రార్థన చేస్తుంది. కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్నారు? ప్రార్థనను ఆటంకపరుస్తున్నారు. తమ చేతులలో టీవీ రిమోట్లను పెట్టుకొని, తమ చేతులలో సెల్ ఫోన్లు పెట్టుకొని ప్రార్థనకు ఆటంకపరిచేదిగా పెద్దవిగా పాటలు పెట్టడం ద్వారా ఒక కుటుంబంలో తల్లి ప్రార్థనను కుమారులు కుమార్తెలు ఆటంకపరుస్తున్నారు. కాబట్టి నీ చేతులు ఎలా ఉన్నాయి? ప్రార్థించే చేతులా లేక ఆటంకపరిచే చేతులా? లూకా శుభవార్త 24వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభు మోక్షారోహణం అవుతున్నప్పుడు కూడా, తాను ఈ లోకం నుండి వీడిపోతున్నప్పుడు కూడా తన చేతులను పైకి లేపి తన శిష్యుల మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తల్లిదండ్రులారా, నీ బిడ్డల మీద ఎప్పుడైనా చేతులు ఉంచి నువ్వు ప్రార్థించావా?
వారిని నీవు నీ చేతులతో ప్రార్థన చేసేలా చేసావా? ఒకసారి పరిశీలన చేసుకో. దానియేలు గ్రంథంలో కూడా ఇంకొక ఉదాహరణను మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలను మనం పరిశీలన చేస్తే దానియేలు చేతులు ప్రార్థించే చేతులు. కానీ దానియేలు శత్రువులందరూ ఈ ప్రార్థన ఎలా అయినా సరే ఆటంకపరచాలని రాజుకు తెలియచేస్తున్నారు. రాజు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఎవ్వరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు, కేవలం నన్ను మాత్రమే ప్రార్థించాలి, నన్ను మాత్రమే వేడుకోవాలని ఒక రాజు దానియేలు గ్రంథములో ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. కానీ దానియేలు మాత్రం చేతులను పైకి లేపి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని గమనించిన వాళ్ళు శత్రువులు దానియేలును ప్రార్థనను ఆటంకపరుస్తున్నారు. కాబట్టి ప్రార్థనను ఆటంకపరిచిన వారు ఏం చేశారంట? దానియేలును చెరసాలలో వేయిస్తున్నారు. దానియేలు ప్రార్థించే చేతులు కాబట్టి సింహపు బోనులో వేయబడ్డ దానియేలును దేవుడు రక్షిస్తున్నాడు. నీవు ప్రార్థించే చేతులైతే, నీ చేతులు ప్రార్థించే చేతులైతే దేవుడు నిన్ను రక్షిస్తాడు. సింహపు బోను నుండి రక్షిస్తాడు, శత్రువుల నుండి రక్షిస్తాడు. మరి నీవి ప్రార్థించే చేతులా? నీ జీవితంలో ప్రతిరోజు చేతులు జోడించి చేతులను పైకి లేపి ప్రార్థన చేస్తున్నావా? తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నాం. పౌలుకు ఒక కోరిక ఉందంట. ఏంటా కోరిక? ఎల్ల ఎడల ప్రజలు చేతులు లేపి తండ్రి దేవునికి ప్రార్థించాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ చేతులను ప్రార్థనకే ఉపయోగించాలి అని పౌలు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణల ద్వారా, దానియేలు ఉదాహరణ ద్వారా, యేసు ప్రభు ఉదాహరణ ద్వారా దేవుడు మనతో నేర్పిస్తున్న సత్యం ఏంటంటే నీ చేతులు వాడబడాలి. దేనికోసం? ప్రార్థించడానికి వాడబడాలి. ప్రార్థనను ఆటంకపరచడానికి వాడపడకూడదు. కాబట్టి నీ చేతులు ప్రార్థించే చేతులా? ఒకసారి పరిశీలించుకో. రెండవది, నీ చేతులు ఎలా ఉండాలంటే నీ చేతులు పుణ్యము చేసే చేతులుగా మారాలి. చాలాసార్లు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఈ చేతులను పాపపు చేతులుగా మారుస్తున్నారు. నీ చేతులు పాపపు చేతులా లేక పుణ్యం చేసే చేతులా? ఒకసారి పరిశీలించుకో అని ఈ చేతులు దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను మీ మనవిని ఆలకించను, ఎందుకంటే మీ చేతులు రక్తముతో ఉన్నాయి. పాపపు చేతులతో మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించడు. అంటే ఈ పాపపు చేతులు పుణ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రతి మనవిని ఆలకిస్తాడు. మరి నీవు నీ చేతులతో పాప కార్యాలు చేస్తున్నావా లేక పుణ్యకార్యాలు చేస్తున్నావా? మన చేతులతో చాలా వస్తువులు పట్టుకుంటాం. అయితే ప్రభు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే మనిషి పట్టుకోకూడనివి పట్టుకోకూడదు, పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి చేతులతో. ఏం పట్టుకోకూడదు అంటే మన చేతులతో మద్యపానాన్ని పట్టుకోకూడదు, మన చేతులతో సిగరెట్ని పట్టుకోకూడదు, మన చేతులతో మాదక ద్రవ్యాలను పట్టుకోకూడదు. పట్టుకోవాల్సింది ఏంటి? చేతులతో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, దాన్ని చదవడానికి పట్టుకోవాలి. కానీ నీ చేతులు ఏం పట్టుకుంటున్నాయి? నిన్ను పాపంలోనికి నడిపిస్తున్నాయా నీ చేతులు, లేక పుణ్యం చేయడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటున్నాయా? దానియేలు గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో మనం చూస్తే బెల్షస్సరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పింపబడిన పాన పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని త్రాగాలని ఆశపడ్డాడంట. యెరూషలేం దేవాలయంలో ఉన్న పాత్రలను తిప్పించుకొని దాంట్లో ద్రాక్షరసం పోసుకొని త్రాగడం మొదలుపెట్టాడు. వెంటనే పరలోకం నుండి దేవుని హస్తము కనబడింది. ఈ రాజు చేతిలో ఉన్నది ఏంటిది? దేవుని పవిత్రమైన వస్తువులు మద్యపానం పోసుకొని అపవిత్రం చేస్తున్నాడు. ఆ పాపం చేస్తున్న చేతులు అవి. అప్పుడు దేవుడు ఒక హస్తాన్ని చూపించాడు పరలోకం నుండి. అతనితో అంటున్నాడు, ఇలా నువ్వు చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది అని.
చూడండి ప్రియ బిడ్డలారా, దేవుడు నేర్పిస్తున్న సత్యం, పట్టుకోకూడినవి పట్టుకుంటే జీవితము అంధకారం అవుతుంది. పట్టుకోవాల్సినవి పట్టుకుంటే మన జీవితం వెలుగుమయంగా అవుతుంది. యేసుప్రభు పట్టుకున్నాడు. దేవాలయంకు పోయినప్పుడు లూకా శుభవార్త 4:16 చెప్తుంది, ఆయన దేవాలయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని యెషయా గ్రంథాన్ని చదివాడు. పట్టుకోవాల్సింది దేవుని వాక్కు చేతులతో. అలా పట్టుకొని చదివి దాన్ని తన జీవితంలో నెరవేర్చబడిలాగా ఆయన జీవితంలో చేతులతో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాడు. అందుకే ఆయన జీవితం పరిశుద్ధ గ్రంథంలాగా పవిత్రంగా మార్చబడి రక్షకుడిగా లోకానికి వెలుగుగా మారుతున్నాడు. మరి నీవేం పట్టుకుంటున్నావు నీ చేతులతో? పాపము చేసే వాటిని పట్టుకుంటున్నావా, లేక పుణ్యములోనికి నడిపించే వాటిని నువ్వు పట్టుకుంటున్నావా? ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తే అబ్రహాము చేతులను మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది ఈ అధ్యాయంలో అంటే, మమ్రే అనే ప్రాంతంలో అబ్రహాము నివసిస్తున్నాడు. 3 బాటసార్లు అలా వెళ్తూ ఉన్నారు. వెంటనే అబ్రహాం ఏం చేస్తున్నాడు, వారికి ఏ విధంగా అయినా సరే తన చేతులతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ 3 దగ్గరకు వెళ్ళి మా ఇంటికి రండి అని చెప్పేసి బాటసార్లను, ముఖం తెలియని వాళ్ళని ఆయన తన ఇంట్లోనికి ఆహ్వానించాడు. తన చేతులతో వారికి ఆహారం పెట్టాడు. తన చేతులతో వారి దాహాన్ని తీర్చాడు. తన చేతులతో వారిని దీవించాడు. ఫలితంగా ఏం జరిగిందంటే ఆ 3 మనుషులు దేవదూతల వలె మారిపోయి అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు. అంటే చేతులతో మనం చేయాల్సినవి ఏంటంటే, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, దప్పిక ఉన్న వారికి దాహం తీర్చడం, చెరసాలలో కష్టాలలో ఉన్న వారిని ఓదార్చడం, అదేవిధంగా మనము మన చేతులతో ఇతరులను దీవించడం. ఇవి చేసిన అబ్రహాము ఒక కుమారుణ్ణి పొందుకుంటున్నాడు. దీవెనలు బడబడుతున్నాయి. పుణ్యం చేస్తే చేతులతో దీవెన వస్తుంది. ఇదే చేత్తో పాపం చేస్తే నీవు అదో లోకానికి, పాతాళ లోకానికి వెళ్ళబడతావు. మరి నీవు అబ్రహాములాగా ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చే పుణ్యకార్యాన్ని చేస్తావా? దప్పిక కొన్న వారికి దాహం ఇచ్చే పుణ్యకార్యాన్ని నీ చేతులతో చేస్తావా? చెరసాలలో ఉన్న వారిని ఓదారుస్తావా? వైద్యశాలలో ఉన్న వారిని, హాస్పిటల్స్లో ఉన్న వారిని ఓదార్చే చేతులుగా నీ చేతులు మారగలవా? తోబీతు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక ఉదాహరణ రాయబడి ఉంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, తోబీతు అనే వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాడంట. అనాథ శవములను పాతి పెట్టాడు. రాజును ధిక్కరించి అనాథ శవాలను పాతి పెట్టాడు. అలా మంచి కార్యాలు చేసిన ఆయన జీవితం అంధకారం నుండి వెలుగులోనికి నడిపించబడుతుంది. తోబీతు వలె, అబ్రహాము వలె పుణ్యకార్యాలు, కారుణ్య క్రియలు నీ చేతులతో నీవు చేయగలగాలి. అనాథలను, భాగ్యులను నీవు ఓదార్చగలగాలి. వారికి ఆహారం పెట్టగలగాలి. అప్పుడు ఈ చేతులు పనికొచ్చే చేతులుగా మారుతున్నాయి. కాబట్టి మనం పరిశీలించుకోవాల్సిన రెండో విషయం, ఈ చేతులతో పాపం చేస్తున్నావా, పుణ్యక్రియలు చేస్తున్నావా? ఇక మూడవది, చేతులతో మనం చేయాల్సింది ఏంటంటే, నీ చేతులు ఆశీర్వదించబడేలాగా ఉండాలి. మనం చూస్తున్నాం, యేసు ప్రభు చిన్న బిడ్డలను చేతులతో ఆశీర్వదించాడు. మరి నీ చేతులు నీ బిడ్డలను ఆశీర్వదించేగా ఉన్నాయా? నీవి ఆశీర్వదించే చేతులా, లేక శపించే చేతులా? యేసు తన వద్దకు వచ్చిన అనేక మందిని తన చేత్తో తాకి ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కుష్ఠరోగి యేసు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నీ చిత్తమైనచో, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచుము అన్నప్పుడు వెంటనే నాకిష్టమే అని ప్రభు ఆయనను తాకి, ఆయన ప్రేమను పంచి, అప్పటి వరకు ఎవ్వరూ తాకని కుష్ఠరోగి వ్యక్తిని తాకి ఆయన ప్రేమను పంచి ఆయన ఆశీర్వదించి స్వస్థత దయచేస్తున్నాడు. మరి నీ దగ్గరకు ఆశీర్వదించమని నీ దగ్గరికి ఎవరైనా వస్తే నీవు వారిని ఆశీర్వదిస్తున్నావా, లేక శపిస్తున్నావా? మన చేతులతో మనం చేసే పనుల వల్ల ఆశీర్వాదమైన వస్తుంది, శాపమైన వస్తుంది ప్రపంచానికి. ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఏవమ్మ ఆదాము వారి చేతులతో చేసిన పని వలన ప్రపంచానికి శాపం వచ్చింది. ఉదాహరణ మనం చూస్తే ఏవమ్మ ఏం చేస్తుంది, తినకూడని పండును చేత్తో పట్టుకొని తిని తన చేతులతో చేసిన పని వలన భూమి అంతటిని కూడా శాపానికి తీసుకొచ్చింది. అందుకే ప్రభు అంటున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఆదాముతో మరియు ఏవమ్మతో అంటున్నాడు, మీరు చేసిన ఈ పని వలన భూమి శాపము పాలైంది.
మనం చేసే పని ప్రపంచానికి, భూమికి, కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తుందా, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా? నువ్వు మంచి పనులు చేస్తే ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, నువ్వు చెడ్డ పనులు చేస్తే శాపాన్ని తీసుకొని వస్తుంది. అన్యాయాలు చేసినప్పుడు, మోసాలు చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు నీవు శాపాన్ని నీ కుటుంబానికి, ప్రపంచానికి తీసుకొని వస్తున్నాం. చేతులతో భూమిని కొన్నిసార్లు నాశనం చేస్తుంటాం. ఈ చేతులు చెట్లను నరికినప్పుడు అది శాపానికి తీసుకుని వస్తుంది. అదే ఈ చేతులతో మనం ఒక చెట్టును నాటినప్పుడు అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ చేతులతో నువ్వు చేసే పని శాపమా, ఆశీర్వాదమా? అబ్రహాం ఏం చేసేవాడంట అంటే తాను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఆశీర్వదించాడు. ఎవరితో శాపపు మాటలు మాట్లాడలేదు. చివరికి తన కుమారుని పిలిపించుకొని ఆశీర్వదించాడు. యాకోబు ఏం చేశాడు? తన కుమారుని పిలిపించుకొని ఒక్కొక్కరికి ఆశీర్వాదం వసగాడు. అలానే మన జీవితంలో మనము ఇతరులకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలగాలి. శాపాన్ని కాదు మనం తీసుకురావాల్సింది. మనం చేసే పనుల ద్వారా ప్రపంచానికి మనం ఆశీర్వచనాన్ని ఇవ్వగలగాలి. అందుకే దేవుడు ఒక బంగారు వాక్యాన్ని తాను ఇస్తున్నాడు యేసు ప్రభు. ఏంటంటే ఆ బంగారు వాక్యం మత్తాయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనము. ఇతరులు మీకేమి చేయాలని నీవు ఆశపడుతున్నావో దాన్ని మీరు పరులకు చేయడు. ఇతరులు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడితే నీవు ముందు వారిని ఆశీర్వదించు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన చేత్తో ఇతరులకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నావా, శాపాన్ని తీసుకొస్తున్నాయి? ఒకసారి పరిశీలించుకో ప్రియబిడ్డ. కాబట్టి మన చేతులతో ఏం చేయాలంటే ప్రార్థించాలి, ప్రార్థనను ఆటంకపరచవద్దు. రెండవది, మన చేత్తో ఏం చేయాలంటే పుణ్య కార్యాలు చేయాలి, పాప కార్యాలను విడిచిపెట్టాలి. మూడవది, మన చేత్తో మనం ఆశీర్వదించాలి, కానీ శాపాన్ని తీసుకొని రాకూడదు. కాబట్టి ఇవి అన్నిటిని గమనించి మనం ప్రార్థించేవారుగా ఉందాం, అదేవిధంగా పుణ్య కార్యాలు చేసేవారుగా ఉందాం, అదేవిధంగా ఆశీర్వదించేవారుగా ఉందాం. అలాంటి కృపను దేవుడు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మాకు అనేక శరీర భాగాలను ఇచ్చినందుకు బహుమానంగా ఈ శరీరాన్ని, సన్మనస్కులకు కూడా ఇవ్వని శరీరాన్ని మా అందరికీ ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇలాంటి శరీరంలో అతి ముఖ్యమైన భాగం చేతులు. ఈ చేతులను ఎలా వినియోగించాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. ఇవి ప్రార్థించే చేతులుగా మారాలి ప్రభువా. అటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నిజమే తండ్రి, చేతులు పైకి లేపి ప్రపంచం కోసం, శాంతి కోసం, సమాధానం కోసం, కుటుంబాల కోసం, అభాగ్యుల కోసం, అనాథల కోసం ప్రార్థించే చేతులుగా ఈ చేతులను మార్చుమని వేడుచున్నాం ప్రభువా. నీ చేతులు ఎంతోమందిని ఆశీర్వదించి ప్రార్థించిన చేతులు, అలానే మా చేతులను కూడా ప్రార్థించే చేతులుగా మార్చుమని వేడుకొంచున్నాం ప్రభువా. చేతులను ఇస్తున్నారు ఎందుకంటే పుణ్య కార్యాలు చేయడానికి, ఆకలి ఉన్నవారికి మా చేత్తో అన్నం పెట్టడానికి, దాహం ఉన్నవారికి మా చేత్తో దాహం ఇవ్వడానికి, కష్టాల్లో ఉన్నవారిని మా చేతులతో ఓదార్చడానికి నీవు ఇస్తున్నావు. కాబట్టి ప్రభువా, అనాథలను, అభాగ్యులను, కష్టాల్లో ఉన్నవారిని మేము మా చేతులతో వారికి సహాయం చేసే మంచి కృపను, పుణ్య కార్యాలు మా చేత్తో చేసే కృపను దయచేయండి. పాప కార్యాలను విడిచిపెట్టి పుణ్య కార్యములను మేము చేసేలాగా దీవించండి. మా చేత్తో ఏం పట్టుకుంటున్నామో మేము తెలుసుకోవాలి తండ్రి. మా చేత్తో మంచి వస్తువులను పట్టుకోవాలి, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని చదివి దాన్ని మేము ఆపాదించుకొని జీవితంలో పైకి రావాలి ప్రభువా. కనుక మా పరిశుద్ధ గ్రంథాన్ని మా చేతితో పట్టుకునే మంచి శక్తిని దయచేయండి. ఎన్నో వస్తువులను మేము మా చేతితో పట్టుకుంటాం, కానీ అతి ప్రధానమైన వస్తువు, అతి ప్రధానమైన గ్రంథాన్ని మేము పట్టుకోలేకపోతున్నాం. ఇక నుంచైనా సరే ఈ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథమును చదివే కృపను మాకు దయచేసి మా జీవితాన్ని మార్చుకునే కృపను దయచేయమని వేడుచున్నాం. దయగల తండ్రి, ఇదిగో మా చేత్తో మేము ఇతరులను ఆశీర్వదించే వారిగా ఉండే కృపను దయచేయండి. శాపాన్ని తీసుకొచ్చే చేతులుగా మా చేతులు ఉండకూడదు ప్రభువా. మంచిని తీసుకువచ్చే చేతులుగా, ఆశీర్వదించే చేతులుగా మా చేతులు మలచండి తండ్రి. ఈ చేతులతో మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. ఈ చేతులు ప్రార్థించే చేతులుగా మారునుగాక.
ఈ చేతులతో ప్రభువా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పాటించే శక్తులు మాకు దయచేయండి తండ్రి. ఈ చేతులతో ప్రభువా ఇతరులను ఆశీర్వదించే కృపను మాకు దయచేయమని, మా చేతులను పవిత్రీకరించమని, పరిశుద్ధాత్మతో నింపుమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.